డిజిటల్ పాఠాలకి స్వాగతం. పిల్లలు, ఈరోజు డిజిటల్ పాఠాల్లో భాగంగా బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి లెవెల్ 4లో అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం గురించి ఈరోజు పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు కార్యక్రమం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలను ఒకసారి చూద్దాం. ఈ పాఠం ద్వారా సాధించాల్సిన సామర్థ్యాలు: అవగాహన ప్రతిస్పందన సామర్థ్యం గురించి అవగాహన చేసుకుంటారు, అపరిచిత గద్యం పరిచిత పద్యం గురించి తెలుసుకుంటారు, ధర్మరాజు గొప్పతనం గురించి అవగాహన చేసుకుని స్పందిస్తారు, ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతారు. పిల్లలు, ముందుగా అవగాహన ప్రతిస్పందన సామర్థ్యం గురించి మనం తెలుసుకుందాం. పిల్లలు, అవగాహన ప్రతిస్పందన అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది, కానీ మీరు కింది తరగతుల్లో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనే సామర్థ్యాలు మీకు తెలుసు. అయితే పై తరగతుల్లో అంటే 9-10 తరగతుల్లో ఈ 4 సామర్థ్యాలు వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనే ఈ 4 అవగాహన ప్రతిస్పందన కింద మనకు కనిపిస్తాయి. అయితే ఏది అవగాహన, ఏది ప్రతిస్పందన అంటే ఒక అంశం గురించి మనం ఎట్లా అవగాహన చేసుకుంటాం అంటే ఒక అంశాన్ని వినడం ద్వారా అవగాహన చేసుకుంటాం, లేదా ఒక అంశాన్ని చదవడం ద్వారా అవగాహన చేసుకుంటాం. మరి మనం అవగాహన చేసుకున్న అంశాన్ని ఎట్లా ప్రతిస్పందింపజేస్తాం అంటే మాట్లాడడం ద్వారా మనం తెలుసుకున్న అంశానికి మనం ప్రతిస్పందిస్తాం. అలాగే రాయడం ద్వారా మనం నేర్చుకున్న అంశాన్ని, అవగాహన చేసుకున్న అంశాన్ని మనం ప్రతిస్పందనగా తెలియజేస్తాం. అలాగే ఈ అవగాహన ప్రతిస్పందనలో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అనే ఈ 4 సామర్థ్యాలు ఇందులో మనం చూస్తున్నాం. ఇందులో పై తరగతుల్లో ప్రధానంగా 4 అంశాలని మనం గమనించవచ్చు. ఒకటి పరిచిత గద్యం. పరిచిత గద్యం అంటే మన పాఠ్యపుస్తకంలో అంటే మనం ఏ తరగతిలో చదువుతున్నామో ఆ తరగతిలో ఉండే పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలు గనక మనకు ఇస్తే దాన్ని పరిచిత గద్యంగా మనం భావిస్తాం. ఇక రెండవది అపరిచిత గద్యం. అపరిచిత గద్యం అంటే మన పాఠ్యాంశంలో లేనిది వేరే పుస్తకాల నుంచి ఇచ్చే అంశాన్ని మనము అపరిచిత గద్యం అంటాం. అది గద్యం అంటే వచనంలో ఉంటుంది. ఆ తర్వాత పరిచిత పద్యం. పరిచిత పద్యం అంటే మనం చదువుతున్న తరగతుల్లోని అంటే మీరు 10వ తరగతి విద్యార్థులు కాబట్టి ఆ 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని పద్యాన్ని కనుక మనం చదువుకుంటే అది పరిచిత పద్యం అవుతుంది. అలాగే మీ స్థాయికి సంబంధించి అంటే 10వ తరగతి విద్యార్థుల స్థాయికి సంబంధించి వేరే పద్యాలు కనుక మనకు ఇస్తే అది అపరిచిత పద్యం అవుతుంది. సాధారణంగా 10వ తరగతి స్థాయికి శతక పద్యాలు లాంటివి, నీతి పద్యాలు లాంటివి ఇస్తూ ఉంటారు. ఈ రకంగా ఇందులో పరిచిత గద్యం, అపరిచిత గద్యం, పరిచిత పద్యం, అపరిచిత పద్యం అనే ఒక 4 అంశాలని మనం ప్రధానంగా చూస్తాం. మరి మనం అవగాహన చేసుకున్న ఈ అంశాలని ఎట్లా మదింపు చేస్తారు, ఏ రకమైన ప్రశ్నలు ఉంటాయి అదేంటో ఒకసారి చూద్దాం. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నల రకాలు ఈ విధంగా ఉంటాయి. అయితే మనకిచ్చిన అంశం ఆధారంగా ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానం రాయడం, అలాగే ఒక అంశాన్ని ఇచ్చి ఆ అంశానికి ప్రశ్నలు తయారు చేయమని చెప్పవచ్చు. అలాగే ఇచ్చిన అంశానికి కింద కొన్ని వాక్యాలు ఇచ్చి అందులో ఖాళీలు ఇచ్చి ఆ ఖాళీలు పూరించమని చెప్పవచ్చు. అలాగే బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ABCD ఆప్షన్స్తో ఉండేలాంటి ప్రశ్నలు కూడా ఇవ్వవచ్చు. అలాగే ఒక పారా ఇచ్చి లేకుంటే ఒక అంశాన్ని ఇచ్చి ఒక పద్యాన్ని ఇచ్చి అందులో కింద కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాల్లో తప్పొప్పులను గుర్తించమని కూడా అడగవచ్చు. అదే పద్యం అయితే ఒక పద్యాన్ని ఇచ్చి ఆ పద్యానికి భావం రాయమని అడగవచ్చు, లేదా ఆ పద్యానికి ప్రతిపదార్థం రాయమని కూడా అడగవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా అవగాహన ప్రతిస్పందనలో ఈ రకమైన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులారా, మీకు అవగాహన ప్రతిస్పందన అంటే ఏంటో అర్థమైంది కదూ. ఇప్పుడు ఈ అవగాహన ప్రతిస్పందనలో ఒక అపరిచిత గద్యాన్ని, ఒక కథను నేను మీకు వినిపిస్తాను, నేను చదువుతాను. వీలైన వాళ్ళు మీరు కూడా చదవండి. ఆ చదివిన తర్వాత నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కథ వినండి. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. యజ్ఞం కోసం నిప్పును రాజేసే అరణి ప్రమాదవశాత్తు జింక కొమ్ముకు చిక్కుకుందని, ఆ జింక అడవిలోకి పరిగెత్తిందని చెప్పాడు. ఎలాగైనా తన అరణిని తీసుకొని రావాల్సిందిగా కోరాడు. ధర్మపరాయణులైన పాండవులు జింకను వెంబడిస్తూ వెళ్ళారు. ఎంత ప్రయత్నించినా వారు జింకను అందుకోలేకపోయారు. అలసటతో ఒక చెట్టు నీడకు చేరారు. దగ్గరలోని తటాకం నుండి జలం తీసుకురమ్మని సహదేవుడిని పంపిస్తాడు ధర్మరాజు. సహదేవుడు నీరు తాగడానికి వెళ్తుండగా ఒక అశరీరవాణి నీటిని తాగాలంటే
ముందుగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంటాడు. అవేమీ పట్టించుకొని సహదేవుడు నీటిని తాగుతాడు. నీరు తాగగానే అచేతనంగా పడిపోతాడు. నీటి కోసం వెళ్ళిన సహదేవుడు ఎంతకీ రాకపోయేసరికి నకులుడిని పంపిస్తాడు ధర్మరాజు. నకులుడు కూడా ఆ అశరీరవాణి మాటలు వినకుండా నీరు తాగి అచేతనంగా పడిపోతాడు. ఇలా అర్జునుడు, భీముడు కూడా వెళ్ళి అలాగే పడిపోతారు. చివరికి ధర్మరాజు తమ్ములను వెతుక్కుంటూ వస్తాడు. తటాకం ఒడ్డున మరణించి పడి ఉన్న తమ్ములను చూసి విలపిస్తాడు. వారికి ఆ స్థితి ఎందుకు వచ్చిందోనని దుఃఖిస్తాడు. తాను నీళ్లు తాగడానికి వెళతాడు. అప్పుడు అశరీరవాణి నీరు తాగాలంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంటుంది. ముందుగా మీరెవరో దర్శనం ఇమ్మని వేడుకుంటాడు ధర్మరాజు. అప్పుడు భయంకరమైన రూపంతో యక్షుడు ప్రత్యక్షమవుతాడు. ధర్మరాజు అతనికి నమస్కరించి తనకు తెలిసినంతదో సమాధానాలు చెబుతానని అంటాడు. యక్షుడు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ధర్మరాజు సమాధానం చెబుతాడు. సంతృప్తి చెందిన యక్షుడు నీ తమ్ముళ్లలో ఒకరిని బతికిస్తానని, ఎవరిని బతికించాలో చెప్పమని అంటాడు. ధర్మరాజు నకులుడిని బతికించమని కోరుకుంటాడు. యక్షుడు ఆశ్చర్యపోతాడు. భీముడు, అర్జునుడు వంటి వీరులను వదిలి నకులుడిని బతికించమని ఎందుకు కోరుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, కుంతి కుమారుల్లో నేను బతికి ఉన్నాను, అలాగే మాద్రి కుమారుల్లో కూడా ఒకరు జీవించి ఉండాలి కదా అని తన ధర్మబుద్ధిని చాటుకుంటాడు. ధర్మరాజు ధర్మనీతిని మెచ్చుకున్న యక్షుడు అందరినీ బతికిస్తాడు. అలాగే బ్రాహ్మణుని అరణిని కూడా ఇస్తాడు. పాండవులు సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. బ్రాహ్మణునికి అరణి ఇస్తారు. పిల్లలు, కథ విన్నారు కదా, నాతో పాటు మీరు కూడా చదివారు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. పాండవులు ఎంతమంది? పాండవులు జింకను ఎందుకు వెంబడించారు? యక్షుడు ధర్మరాజును ఎందుకు మెచ్చుకున్నాడు? పిల్లలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగారు కదా. ఇప్పుడు ధర్మరాజు గొప్పతనాన్ని తెలిపే ఒక పరిచిత పద్యాన్ని చూద్దాం. ఈ పద్యం మీకు గత తరగతిలో అంటే 9వ తరగతిలో మొదటి పాఠంలో ధర్మార్జునుడి పాఠంలోనిది కాబట్టి ఇది మనకు పరిచిత పద్యంగానే మనం భావించాలి. ఆ పురమేలు మేలు బళియంచు ప్రజల్ జయవెట్టుచుండ నాజ్ఞా పరిపాలనౌరతుడు శాంతిదయాభరణుండు సత్యభాషా పరతత్వకోవిదుడు సాధుజనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు దగ్రతేజుడై పదవిభాగము. ఆ పురము ఏలు మేలుబళి అంచున్ ప్రజల్ జయవెట్టుచుండన్ ఆజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయ ఆభరణుండు సత్యభాష పరతత్వ కోవిదుడు సాధుజన ఆదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు ఉదగ్రతేజుడై. భావము: యమధర్మరాజు పుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి దయ అనే మహాగుణాలనే ఆభరణములుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచివారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడమనే విద్య పట్ల ఆసక్తి గల మనసున్నవాడు. నిశిత పరాక్రమము కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబళి అంటూ జేజేలు పలుకుతున్నారు. పిల్లలు పదవిభాగం చూశారు కదా. పద్యానికి పదవిభాగం అనేది ఆ పద్యాన్ని సంపూర్ణంగా పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా పద్యం చదవాల్సి వచ్చినప్పుడు ముందుగా ఆ పద్యాన్ని పదవిభాగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ పద్యంలోని కీలక అంశాలని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పద్యంలో మనకు కల్పిస్తున్న కీలకమైన పదాలు ఆజ్ఞా పరిపాలన వ్రతుడు, శాంతి దయా ఆభరణుండు, సత్యభాష పరతత్వ కోవిదుడు, సాధు జనాదరణుండు, దాన విద్య పరతంత్ర మానసుడు, ధర్మతనూజుడు ఉదగ్రతేజుడై, మేలుబలి అంచున్ ప్రజలు జయవెట్టుచుండా ఆపురము ఏలు. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు అంటే తాను ఇచ్చిన ఆజ్ఞను తాను కూడా పాటించేవాడు. మనం సాధారణంగా చూస్తుంటాం, మనం ఒక ఆజ్ఞ ఇస్తాం, ఆ ఆజ్ఞను
పాలు పాటించరు, మిగతా వాళ్ళ కోసం అనుకుంటారు. ఉదాహరణకి మన ఇంట్లో చూస్తాం, నాన్న ఉంటాడు, నాన్న మనకు పిల్లలకి ఏం చెప్తాడు, ఫోన్ చూడొద్దు అంటాడు. కానీ పిల్లలకు మాత్రం ఫోన్ చూడొద్దని చెప్పి తాను మాత్రం ఫోన్ చూస్తుంటాడు. అంటే మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అయితే ధర్మరాజు అలా కాదు, తాను ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను తాను కూడా పాటిస్తాడు. గొప్పవాళ్ళు, మహానుభావులు లాంటి వాళ్ళందరూ ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటారు. ఉదాహరణకి మీకు ఒక చిన్న కథ చెప్తాను. మహాత్మా గాంధీ గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఆయన స్వాతంత్రోద్యమంలో భాగంగా తెలుగు ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక మహిళ ఆయన దగ్గరికి వెళ్ళి, గాంధీజీ గారు, మా అబ్బాయి బెల్లం తింటున్నాడు, విపరీతంగా తింటున్నాడు, ఎంత చెప్పినా మానడం లేదు, మీరు చెప్పండి, మీరు చెప్తే మానేస్తాడేమో అని ఆమె అడిగింది. సరేనమ్మా, ఒక 3 రోజుల తర్వాత రండి అని చెప్పాడు. సరే అని ఆమె వెళ్ళిపోయింది. ఆ 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత గాంధీ గారు చెప్పారు, బాబు బెల్లం తినకు, మంచిది కాదు అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోతుంది, అరే కేవలం ఈ మాట చెప్పడం కోసం 3 రోజులు తీసుకున్నారా అని అడిగినప్పుడు గాంధీజీ గారు చెప్తారు, అమ్మ నాకు కూడా బెల్లం అంటే చాలా ఇష్టం, నేను బెల్లం మానేయగలిగాను, అంటే నేను మానేయగలిగాను కాబట్టి ఎవరైనా మానేయగలుగుతారు, కాబట్టి నేను మానేసిన తర్వాత మీ అబ్బాయికి మానేయమని చెప్తున్నానని చెప్తాడు. ఈ రకంగా గొప్పవాళ్ళు, మహాపురుషులు అందరూ కూడా ఆజ్ఞా పరిపాలన వ్రతం అనే లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే తాము ఇచ్చే ఆజ్ఞను తాము కూడా పరిపాలిస్తారు, పాటిస్తారని ఈ పదం ద్వారా అర్థం చేసుకోవాలి. ఈ పాఠంలో ఈ పదం చాలా కీలకమైన పదం కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత శాంతి, దయ, ఆభరణుండు. అంటే ధర్మరాజు శాంతి, దయ అనే ఆభరణాలనే ధరించాడు. సాధారణంగా మనం బంగారు ఆభరణం లాంటివి ధరిస్తాము, అలా కాకుండా ధర్మరాజుకు శాంతి, దయ అనే గుణాలే ఆభరణంగా ఉన్నాయి. అలాగే సత్యభాష, పరతత్వ కోవిదుడు, అంటే సత్యం మాట్లాడడంలో గల రహస్యాన్ని బాగా తెలిసినవాడు, ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు. అలాగే సాధు జనాదరణుండు, అంటే సాధువులు, పండితులు, మంచివారిని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటాడు. దాన విద్య, పరతంత్ర మానసుడు, అంటే దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి కలవాడు, ఆసక్తికరమైన మనసు కలవాడు. ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు వరం వల్ల పుట్టిన ధర్మరాజు. ఉదగ్రతేజుడై, అంటే పరాక్రమం కలవాడై, మేలు బలి అంచున్ ప్రజలు జయవెట్టుచుండా, అంటే ఆ నగర ప్రజలు మేలు, బలి మంచి అని జయబెడుతుండగా ఆ పురము అంటే అది ఇంద్రప్రస్థపురము, అంటే పాండవుల రాజధాని, ఆ నగరాన్ని పరిపాలిస్తున్నాడు అని ఈ పద్యానికి భావం. పిల్లలు పరిచిత పద్యంలో భాగంగా చెప్పుకున్న ధర్మరాజు గొప్పతనం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అంశాలకు జవాబులు రాసే ప్రయత్నం చేయండి. కింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి. ధర్మరాజు యమధర్మరాజు వరం వల్ల పుట్టాడు. ధర్మరాజు బంగారు ఆభరణాలు ధరించాడు. ప్రజలు ధర్మరాజును మేలు, బలి అని పొగిడారు. దానం చేయడం అనే విద్య ధర్మరాజుకు తెలియదు. ఆజ్ఞా పరిపాలనా వ్రతుడు అంటే తాను ఇచ్చిన ఆజ్ఞను తాను కూడా పాటించేవాడు. పిల్లలు ఈ వాక్యాలు గమనించారు కదా, పద్యాన్ని మీరు అవగాహన చేసుకున్నారు కదా. మరి ఈ వాక్యాల్లో ఏవి సరైనవో ఏవి సరైనవి కావో తప్పు ఒప్పు అని ఆ వాక్యం పక్కన రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. అలాగే అర్జునుడికి సంబంధించిన మరొక పద్యాన్ని చూద్దాం. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ పతగకులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికి ప్రతిజోదు సమిజ్జయమ్మునందు అతని కతాడ సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్ అతని కతండె సాటి. పదవిభాగము. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ బతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యక అధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందు అతనికి అతండే సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్. భావము. అందములో జయంతుని వంటివాడు, దయా స్వభావములో గరుడధ్వజుడైన కృష్ణునికి ప్రాణమిత్రుడు,
పర్వతరాజపుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విజయాలలో పోటీపడే వీరుడు. 4 సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతనే సాటి. అటువంటి అర్జునుడిని పొగడడం సాధ్యమా? పిల్లలు పద్యం యొక్క పదవిభాగాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు పద్యంలో కీలక అంశాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ పద్యంలో ఏమున్నాయి అంశాలు? జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, పదగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్, క్షితిధర కన్యక అధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందు, అతనికి అతండే సాటి చతురబ్దిపరీత మహీతలమ్మునన్, అతని నుతింపశక్యమే. చూడండి, జయంతుని తమ్ముడు సోయగం. సోయగం అంటే అందం. ఇది అర్జునుడి గురించి చెప్తున్న పద్యం. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడు అంటున్నారు. జయంతుడు ఎవరు అంటే ఇంద్రుని యొక్క కొడుకు. అర్జునుడు ఇంద్రుని వరం వల్ల పుట్టాడు కాబట్టి అతని కూడా అతని కొడుకునే భావిస్తున్నాడు. అందుకని కవి ఏమంటున్నాడు? అందంలో ఇంద్రుని కొడుకైన జయంతునికి తమ్ముని వంటివాడు అర్జునుడు అని అర్జునుని యొక్క అందాన్ని చాలా గొప్పగా కీర్తిస్తున్నాడు కవి. అలాగే 2వ వాక్యంలో పతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమునన్. కృపారసము అంటే దయ. దయ అనే విషయంలో ఎవరికి ప్రాణస్నేహితుడు వంటివాడు అర్జునుడు అంటే పతగ అంటే పక్షి. పతగ అంటే ఆ పక్షి కులానికి అధిపతి ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుణ్ణి ధ్వజంగా కలిగినవాడు. గరుత్మంతుని ధ్వజంగా కలిగినవాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే దయా విషయంలో శ్రీకృష్ణుడికి ప్రాణసకుండు అంటే ప్రాణమిత్రుని వంటివాడు, అంటే శ్రీకృష్ణునితో సమానమైన దయ కలిగినవాడు అర్జునుడు అని చెప్పి అర్జునుని యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా కవి ఆవిష్కరిస్తున్నాడు. అలాగే 3వ వాక్యంలో క్షితిధర కన్యక అధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునందు. సమిజ్జయము అంటే యుద్ధ విజయాలలో, యుద్ధాలు చేసే విషయంలో ఎవరికి సమానమైన వాడు, ఎవరితో పోటీ పడేవాడు అర్జునుడు అంటే క్షితిధర అంటే పర్వతరాజు యొక్క కన్యక అంటే పుత్రిక. పర్వతరాజు పుత్రిక ఎవరు అంటే పార్వతి. ఆ పార్వతికి అధిపతి. అధిపతి అంటే భర్త. భర్త ఎవరు? శివుడు. అర్జునుడు ఆ యుద్ధ విజయాలలో శివుడితో పోటీ పడతాడంటున్నారు. చూడండి, దయ విషయంలో శ్రీ మహావిష్ణువుతో అంటే శ్రీకృష్ణుతో, అలాగే యుద్ధ విజయాలలో ఏకంగా శివుడితో పోటీ పడేంత గొప్ప వీరుడు అర్జునుడు అని చెప్పి కవి మనకు తెలియజేస్తున్నాడు. అలా చెప్తూ చివరిగా ఏమంటున్నాడు? అతనికి అతండే సాటి చతురబ్దిపరీత మహీతలమ్మునన్. చతురబ్దిపరీత అంటే 4 సముద్రాల చేత చుట్టబడిన ఈ భూమండలంలో అతనికి అతడే సాటి. చతురబ్దిపరీత మహీతలమ్మునన్ అంటే 4 సముద్రాలు చుట్టబడిన ఈ భూమండలంలో అర్జునుడికి అర్జునుడే సాటి, అతని నుతింపశక్యమే. అటువంటి గొప్ప వీరుణ్ణి పొగడడం సాధ్యమా అని కవి అంటున్నాడు. అతనికి అతడే సాటి అని మనం ఏ సందర్భంలో అంటాం? ఉదాహరణకు మన ఊర్లో పెద్ద చెరువు ఉందనుకోండి, ఆ చెరువు సముద్రంలాగా ఉందంటాం. మరి సముద్రాన్ని దేంతో పోలుస్తాం? అలాగే మనం బాగా వెలుగు వస్తుంటే సూర్యునిలాగా వెలిగిపోతుందంటాం. మరి సూర్యుని ఎవరితో పోలుస్తాం అంటే గొప్పవారికి గొప్పవారే సాటి, మరొకరు సాటి గారు. అట్లా దయారసంలో అలాగే వీరత్వంలో కూడా అర్జునుడికి అర్జునే సాటి ఈ భూమండలంలో. కాబట్టి అటువంటి గొప్ప వీరుణ్ణి పొగడడం సాధ్యం కాదు అని కవి మనకు చెప్తున్నాడు. విద్యార్థులారా, ఈ పద్యం ద్వారా మనం ఒక అంశం గమనించుకోవాలి. అంటే ఏదైనా ఒక అంశాన్ని చెప్తున్నప్పుడు నేరుగా చెప్పొచ్చు మనం, ఆయన కృష్ణునితో సమానమైనాడు దయారసంలో, లేకుంటే యుద్ధ విజయాలలో శివుడితో పోటీ పడేవాడు, ఒక వాక్యం చెప్పేసి అయిపోతుంది. అందులో కవి ప్రతిభ మనకు కనబడదు. కాబట్టి మీరు సృజనాత్మకతలో భాగంగా ఏమైనా అంశాలు రాస్తున్నప్పుడు ఇలా వాక్య నిర్మాణం విశేషంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు చదివేవారికి అబ్బా చాలా బాగా రాశాడు అని వాళ్ళు ప్రశంసించే అవకాశం ఉంటుంది. పిల్లలు పద్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. అవగాహన, ప్రతిస్పందన. ప్రాణ స్నేహితుడు అని ఎవరిని అంటారు? అర్జునుడిని పొగడడం సాధ్యం కాదని కవి ఎందుకంటున్నాడు? పిల్లలు అవగాహన ప్రతిస్పందనలో అపరిచిత గద్యం, పరిచిత పద్యం గురించి అవగాహన చేసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు కొన్ని పదాలను చూపిస్తాను, వాటిని గమనించండి. అందగాడు, ప్రతిజోదు, ప్రాణసకుడు, జయంతుని తమ్ముడు, మేలుబలి, ధర్మతనూజుడు, ఆజ్ఞా పరిపాలనావ్రతుడు, ఉదగ్రతేజుడు, దయాభరణుడు, పంచామరతరులు, హరిపంచాయుధాలు. పిల్లలు ఈ పదాలు గమనించారు కదా. ఒకసారి ఈ ఇచ్చిన జాబితాను గమనించి ఈ జాబితాలో ధర్మరాజుకి అర్జునుడికి సంబంధించిన పదాలు కొన్ని ఉన్నాయి, వాటిని విడివిడిగా జాబితాగా రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ అందగాడు అనే పదం ఉంది. ఈ అందగాడు అనే పదం మీరు పద్యాల్లో విన్నారు. ఆ అందగాడు అనే పదం ఎవరికి సంబంధించింది? ధర్మరాజుకు సంబంధించిందా? అర్జునుడికి సంబంధించిందా?
ఈ అందగాడు అనే పదం అర్జునుడికి సంబంధించింది. ఆ తర్వాత ఆజ్ఞా పరిపాలన వ్రతుడు, ఈ పదం ఎవరికి సంబంధించింది? అవును, ఈ పదం ధర్మరాజుకు సంబంధించింది. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు అంటే తాను ఇచ్చిన ఆజ్ఞను తాను కూడా పాటించేవాడు. ఈ గుణం ధర్మరాజుకు సంబంధించి మనం చదువుకున్నాం పద్యంలో, కాబట్టి ఇది ధర్మరాజుకు సంబంధించింది. ఆ తర్వాత జయంతుని తమ్ముడు. జయంతుని తమ్ముడు ఎవరు? ధర్మరాజా, అర్జునుడా? అవును, మీరు సరిగానే అంచనా వేశారు. జయంతుని తమ్ముడు అర్జునుడు. ఎందుకు అంటే అర్జునుడు కూడా ఇంద్రుని వరం వల్ల పుట్టాడు కాబట్టి అతనికి తమ్ముడుగా కవి ఊహిస్తున్నాడు. ఆ తర్వాత ధర్మతనూజుడు. ధర్మతనూజుడు అనే పదం ఎవరికి సంబంధించింది? అవును, ఇది ధర్మరాజుకు సంబంధించింది. ఎందుకు ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు వరం వల్ల పుట్టాడు కాబట్టి ధర్మతనూజుడు అనే పదం ధర్మరాజుకు సంబంధించింది. ఆ తర్వాత హరి పంచాయుధాలు. చూడండి, ఈ పదం మనం చదువుకున్న అంశాల్లో ఎక్కడా రాలేదు కాబట్టి ఈ పదం ఎవరికి సంబంధించింది కాదు. ఉదగ్రతేజుడు. ఉదగ్రతేజుడు అనే ఈ పదం ఎవరికి సంబంధించింది? అర్జునుడికా, ధర్మరాజుకా? అవును, ఈ పదం ధర్మరాజుకు సంబంధించింది. ఆ తర్వాత ప్రాణసకుడు. ప్రాణసకుడు అనే పదాన్ని మనం ఇంతకుముందు ఎవరి గురించి చదువుకున్నాం? అవును, ఈ ప్రాణసకుడు అనే పదాన్ని అర్జునుడికి సంబంధించి మనం చదువుకున్నాం. ఆ తర్వాత దయాభరణుడు. దయను ఆభరణంగా కలిగినవాడు ఎవరు? అర్జునుడా, ధర్మరాజా? అవును, ఇది ధర్మరాజుకు సంబంధించిన పదం. ప్రతిజోదు అంటే ఎవరికి సమానమైన వాడు, ఎవరితో పోటీ పడేవాడు అనే అర్థంలో ఈ పదాన్ని చూస్తాం. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఇది అర్జునుడికి సంబంధించింది. యుద్ధ విజయాలలో శివుడితో పోటీ పడే వీరుడు అని చెప్పి అర్జునుడి యొక్క వీరత్వం గురించి ఇందులో మనం తెలుసుకున్నాం. పంచామరతరులు. ఈ పంచామరతరులు అనే పదం మనం చదువుకున్న పాఠంలో ఎక్కడా రాలేదు కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది కాదు. ఆ తర్వాత మేలు బలి. మేలు బలి అనే పదాలు మనం విన్నాం. ఏ సందర్భంలో విన్నాం? ధర్మరాజు గురించి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా కూడా మేలు బలి అని పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారని చదువుకున్నాం కాబట్టి ఈ పదం ధర్మరాజుకు సంబంధించింది. పిల్లలు, ఇది మీరు అర్థం చేసుకున్నారు కదూ? పిల్లలు, మరొక పరిచిత పద్యాన్ని చూద్దాం. ఒకసారి ఈ పద్యాన్ని వినండి. చెవికి గుండల మప్పుగా దుశ్రుతమే చేదమ్మికిన్ గంకణంబు విభూషాఢ్యముగాదు దానమే మహిన్ పుణ్యాత్మునిమేనికిన్ బ్రవిలేపంబులుగావు సొమ్ములుపకార ప్రౌఢియే నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ సురభిమల్ల నీతి వాచస్పతి. పద్యం విన్నారు కదా, అవగాహన చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పద్యానికి భావం రాసే ప్రయత్నం చేద్దాం. వైభవంలో ఇంద్రుని మించినవాడా, నీతిలో బృహస్పతితో సమానమైనవాడా ఓ సురభిమల్ల, చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కాని కుండలాలు కావు, చేతులకు దానమే అందం కాని కంకణాలు కావు, శరీరానికి పరోపకారమే ఆభరణం కాని సుగంధలేపనాలు కావు. ఈ విధంగా పద్యానికి భావం రాయాలి. పిల్లలు, మీరు ఇంతకుముందు పరిచిత పద్యాలను చూశారు. ఇప్పుడు ఒక అపరిచిత పద్యాన్ని చూద్దాం. ఒకసారి ఈ పద్యాన్ని వినండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి. పిల్లలు, పద్యాన్ని అర్థం చేసుకున్నారు కదా, అవగాహన చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి ప్రశ్న, మనిషికి కోపం ఎటువంటిది? ఏ చుట్టం వంటిది, బి స్వర్గము వంటిది, సి శత్రువు వంటిది, డి నరకం వంటిది. దీనికి సమాధానం
శత్రువు వంటిది కాబట్టి మనిషికి కోపం శత్రువు వంటిది కాబట్టి సమాధానం సి. తర్వాత రెండవ ప్రశ్న, మనిషికి ఏది స్వర్గం వంటిది? ఏ సంతోషం, బి కోపం, సి దుఃఖం, డి శాంతం. మనిషికి సంతోషం స్వర్గం వంటిది కాబట్టి ఏ సరైన సమాధానం. తర్వాత ప్రశ్నలో పై పద్యంలో మకుటం ఏది? మీరు కింది తరగతుల్లో శతకం గురించి చదువుకున్నప్పుడు శతక లక్షణాలు తెలుసుకొని ఉంటారు. వాటిల్లో మకుటం అనే లక్షణం గురించి కూడా మీరు తెలుసుకొని ఉంటారు. ఇప్పుడు ఈ పద్యంలో ఏది మకుటమో తెలుసుకొని సమాధానం రాయాలి. ఏ తథ్యము, బి సుమతి, సి శత్రువు, డి దుఃఖమే. వీటిలో సుమతి అనేది ఈ పద్యానికి మకుటం కాబట్టి బి ఈ ప్రశ్నకు సరైన సమాధానం. ఈ విధంగా బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించి రాయాలి. పిల్లలు, మీరు ఇంతకుముందు ఒక అపరిచిత గద్యం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక పరిచిత గద్యాన్ని చూద్దాం. ఒకసారి ఇది వినండి. మద్రాసులో చదివే రోజుల్లోనే పత్రిక ఒకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాప్ రెడ్డికి. జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకు దేశబంధు అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా. మంచి ఆలోచనలు ఎప్పుడూ మట్టి కలిసిపోవు. హైదరాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. దేశబంధు పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతిచ్చే పరిస్థితి లేదు. అందుకే గోల్కొండ పేరును ఖరారు చేసుకున్నాడు. అనుమతి దొరికింది. కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి. 10 మే 1926న గోల్కొండ పత్రిక పురుడు పోసుకుంది. నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది. ప్రతాప్ రెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాప్ రెడ్డి అక్షరాల కోట. పిల్లలు, ఈ పరిచిత గద్యాన్ని అవగాహన చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం రాయండి. అవగాహన ప్రతిస్పందన. పై పరిచిత గద్యానికి 3 ప్రశ్నలు తయారు చేయండి. ప్రశ్నలు తయారు చేస్తారు కదా. మీరు తయారు చేసిన ప్రశ్నల్ని మీ ఉపాధ్యాయులకు చూపించి సరిచేసుకోండి. పిల్లలు, ఈరోజు పాఠ్యాంశాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా. అలాగే అవగాహన ప్రతిస్పందన అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఇస్తాను, వాటికి సమాధానం రాసే ప్రయత్నం చేయండి. మూల్యాంకనం. అతని నుతింపశక్యమే అనే పద్యభావాన్ని సొంత మాటల్లో రాయండి. పిల్లలు, ఈ ప్రశ్నలకు సమాధానం రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. వచ్చే తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.